చెప్పండి. అంటే ఇప్పుడు ఇంత దుర్ఘటన జరిగింది కదా నిజంగా రాష్ట్రంలో. అంటే ఇంతటి కుల వివక్షత ఉండడానికి కారణం ఏమంటారు? ఇన్నేళ్ల తర్వాత కూడా స్వతంత్ర భారతదేశం వచ్చినాక. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ మన దళితులపైనే దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా స్పందిస్తలేడు. ఈ ఘటన అయ్యి 15 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా అతని మీద ఎటువంటి కూడా చర్యలు తీసుకోకపోవడము చాలా బాధాకరము. విన్నారా? అదే ఆవు మీద ఉన్న ప్రేమ ఈ చిన్న పిల్ల మీద లేదు. బీజేపీ కార్యకర్తలు అంటారు మేము హిందువులము, హిందూ ధర్మాన్ని కాపాడుతామని. ఆవుల మీద చూపించే ప్రేమ ఈ చిన్న పసిపాప మీద చూపిస్తే చనిపోయింది. ఒక్క బీజేపీ నాయకుడు కూడా దీని మీద స్పందించడం చాలా బాధాకరం. అంటే ఇప్పుడు కావాలనే ఉద్దేశపూర్వకంగానే అంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేస్తుందంటారా? అక్కడ ఉన్నది రెడ్డిలే కనుక. అదే కదా కళ్ళకి ఈజీగా కనిపిస్తుంది కదా. అతను ఒక రెడ్డి సామాజిక వర్గం చెందినాడు కాబట్టి అతని మీద ఇప్పటిదాకా యాక్షన్ తీసుకుంటలేరు. అదే వేరే వాళ్ళు అయితే ఇట్లా విత్ ఇన్ సెకండ్లలో ఎక్కడున్నా కానీ వాళ్ళ నెట్వర్క్ తీసి వాళ్ళని ఏడున్నా కానీ ఏ కొండల గోలది ఉన్నా దాక్కున్నా కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇప్పటిదాకా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వాని మీద ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినాడు కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు. ఇప్పుడు ఒకవేళ అంటే అనుకున్నట్టుగానే మీరు 8 మంది ఉన్నారు, ఇందులో కేవలం 3 ఏమో రిమాండ్ చేశారని చెప్తా ఉన్నారు కదా. మిగతా వాళ్ళని రిమాండ్ చేయకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీరు? ఇప్పుడు వచ్చేది అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీని అందరూ దళిత సంఘాలు అందరూ కలిసి కూడా అసెంబ్లీని ముట్టడి చేస్తాం. ఎవరైతే మెయిన్ ముద్దాయి ఉన్నాడో అతని మీద చర్యలు తీసుకోకుండా కూడా కంపల్సరీ అసెంబ్లీ ముట్టడి చేస్తాం మేము. అంటే కుల వివక్షత ఉంది ప్రభుత్వంలో కూడా కనిపిస్తుంది కదా ఇప్పటికి కూడా ఈజీగా అనిపిస్తుంది. అది విన్నావా? అనిపిస్తుంది అది ఖచ్చితంగా. అంటే రెడ్డి భావజాలం ఉందంటారా రేవంత్ రెడ్డి గారు? అదే ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన ఒక అమ్మాయి ఎవడో రేప్ చేస్తే వాడిని 24 గంటలలో షూట్ చేసిర్రు. ఇది అయ్యి వారం 15 రోజులు అవుతుంది. ఇప్పటికి ఎందుకు చేయరండి వాడిని? కనిపిస్తుంది కదా మీకు రెడ్డి సామాజిక వర్గంకి దళితులకు ఈజీగా కనిపిస్తుంది మీకు అక్కడ.